టాలీవుడ్ ఇండస్ట్రీలో మరోసారి కాస్టింగ్ కౌచ్ సెగలు రేగుతూ ఉన్నాయి. సినిమా అవకాశాల పేరుతో నటీమణులను లోబర్చుకోవాలని చూసే చీకటి కోణాలు ఎప్పటికప్పుడు బయటపడుతూనే ఉన్నా కూడా తాజాగా ఓ ఎన్ఆర్ఐ యువతి చేసిన ఆరోపణలు పరిశ్రమలో పెను సంచలనం సృష్టించాయి. ఈ వివాదంపై ఫైర్ బ్రాండ్ నటి పూనం కౌర్ స్పందిస్తూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి. న్యూయార్క్ లో నివసిస్తున్న తెలుగు మూలాలున్న ఇన్ఫ్లుయెన్సర్ పీకు నెమలి సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన ఒక వీడియో టాలీవుడ్ వర్గాల్లో కలకలం రేపుతోంది. తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన ఒక నిర్మాత తనను సినిమా అవకాశాల సాకుతో వేధించారని ఆమె ఆరోపించారు. సదరు నిర్మాత తనను కలిసేందుకు ఒక రిసార్ట్ కు రమ్మని ఒత్తిడి చేశారని, ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ఏ స్థాయిలో ఉందో వివరిస్తూ ఆమె కన్నీటి పర్యంతమయ్యారు. మహిళల సమస్యలపై సోషల్ మీడియా వేదికగా గళమెత్తే పూనం కౌర్ ఈ వీడియోపై అత్యంత ఘాటుగా స్పందించారు. తెలుగు చిత్ర పరిశ్రమలో ఇప్పుడు సావిత్రి గారు, జయప్రద గారు, భానుప్రియ, శ్రీదేవి, సౌందర్య వంటి గొప్ప నటీమణులు ఎందుకు లేరో చెప్పడానికి బలమైన కారణం ఉంది. నేను వ్యక్తిగతంగా కలిసిన ఎంతో మంది తెలుగు నటీమణులు అద్భుతమైన అందం, నైపుణ్యం కలిగి ఉన్నారు. కానీ ఇండస్ట్రీలో ఉన్న పరిస్థితుల కారణంగానే వారికి సరైన గుర్తింపు రావడం లేదు. ఇది అక్షర సత్యం అంటూ పూనం కౌర్ పేర్కొన్నారు. టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ అనేది ఒక నిరంతర సమస్యగా మారింది. అవకాశాల కోసం నటీమణులను లైంగికంగా వేధించడం, లొంగిపోవాలని కోరడం వంటి ఘటనలు తరచుగా వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. పూనం కౌర్ చేసిన వ్యాఖ్యల సారాంశం ఏంటంటే, ప్రతిభ ఉన్న తెలుగు అమ్మాయిలు ఇండస్ట్రీలోకి రావాలని ఆశపడినా కూడా ఇలాంటి వేధింపుల వల్లే వారు వెనుకడుగు వేస్తున్నారని లేదా దూరం పెట్టబడుతున్నారని ఆమె పరోక్షంగా హెచ్చరించారు. గతంలో కూడా పూనం కౌర్ పలువురు అగ్ర దర్శకులను, నిర్మాతలను టార్గెట్ చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి మనందరికీ తెలిసిందే. తాజాగా ఈ ఎన్ఆర్ఐ యువతికి మద్దతు తెలపడం ద్వారా పరిశ్రమలో వేధింపులకు వ్యతిరేకంగా తన పోరాటం కొనసాగుతుందని ఆమె మరోసారి స్పష్టం చేశారు.